హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. సో చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్న అనాలిసిస్. సో మనకి ఇండియన్ మార్కెట్లో చాలా గ్యాప్ అప్స్, గ్యాప్ డౌన్స్, చిన్న గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది, గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. తర్వాత మార్నింగ్ 9:15 to 3:30 వరకే ఓపెన్ అవుతుంది. కానీ ఈ క్రిప్టో కరెన్సీలో స్ట్రాంగ్గా ఉన్నవి ఏంటి అంటే బిట్ కాయిన్, ఇథీరియం. సో ఇక్కడ మనము ఇది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే 24 hours ఉంటుంది. సో మనకి ఎంట్రీస్కి కూడా మనం ప్లాన్ చేసుకొని ఎంట్రీ తీసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది, అనాలిసిస్ చేసుకోవడానికి కూడా. సో గోల్డ్ ఒకటి బాగా ట్రేడ్ చేసుకోవచ్చు, అది వాలటైలిటీ బాగుంటుంది. కాకపోతే మిగతావి ఫారెక్స్ అంటే వేరే కరెన్సీలు చేసుకోవచ్చు, బ్రిటిష్ పౌండ్, యూరో కరెన్సీలు, జపనీస్ యెన్. సో ఇలాంటివి కరెన్సీలు చేసుకోవచ్చు, ఒక 4-5 ఐటమ్స్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే ఈరోజు సాటర్డే సండేస్ అంటే మనకు అన్ని ఫారెక్స్ కరెన్సీలు మార్కెట్ క్లోజ్ అవుతుంది, ఇండియన్ మార్కెట్ క్లోజ్ అవుతుంది, గోల్డ్ క్లోజ్ అవుతుంది. ఓన్లీ క్రిప్టో కరెన్సీ ఒకటే రన్ అవుతుంది. అందులో అన్నిట్లలో కొద్దిగా మంచిగా మనకు నచ్చింది, డీసెంట్గా చేసుకోవాల్సింది ఇథీరియం చేసుకోవచ్చు. సో ఇది వీక్లీ అనాలిసిస్ చూద్దాము. సో ఈ వీక్లీ క్యాండిల్లో మనకు 2021లో ఎక్కడ 712 ఉంది. సో తర్వాత 2001నే హై స్పైక్ చేసింది, 2001లోనే ఆల్ టైమ్ హై చేసింది. 2021లో ఇథీరియం ఎక్కడుందో అది ఇప్పుడు రన్ అవుతుంది ఆల్ టైమ్ హైలోనే, ఆల్మోస్ట్ దాని దగ్గరలో. సో ఇది వీక్లీ. సో మనం డే క్యాండిల్ అయితే అనాలిసిస్ చేద్దాము. సో ఇక్కడ వీక్లీ నుండి డే క్యాండిల్కి వెళ్ళి చూసినట్టయితే మనము సో ఈ విధంగా కనబడుతుంది 2021లో ఎట్లా సూటప్ అయిందనేది. తర్వాత మనం కొద్దిగా దీన్ని 2021 నుండి ఈ విధంగా వస్తుంటే సో ఆల్ టైమ్ హై ఇలాగా డే క్యాండిల్స్లో అప్ ట్రెండ్ తీసుకుంటూ వెళ్ళింది. పైకి వెళ్ళింది, కిందికి వచ్చింది, పైకి వెళ్ళింది, కిందికి వచ్చింది, పైకి వెళ్ళింది, కిందికి వచ్చింది, హైయర్ హై, హైయర్ లో. తర్వాత ఇక్కడ మళ్ళీ బ్రేక్అప్ స్ట్రక్చర్ ఏర్పడి మళ్ళీ ఇక్కడ నుండి సో ఇక్కడ బ్రేక్అప్ స్ట్రక్చర్ ఏర్పడ్డది. సో దీన్ని బ్రేక్అప్ స్ట్రక్చర్ అంటారు. 2021లోనే మే ఏరియాలో ఆల్ టైమ్ హై ఏర్పడ్డది 4381. సో ఇప్పుడు అదే ఇంకా దానికి పైన ఇంకా ఉంది. సో మళ్ళీ చూస్తే మళ్ళీ కింద పడేసి మళ్ళీ ఇక్కడ నుండి బ్రేకప్ స్ట్రక్చర్ పైకి ఏర్పడి మళ్ళీ ఆల్ టైమ్ హైని టచ్ చేసింది. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇది నవంబర్లో. సో ఇక్కడ 4811. సో 48 ఇప్పుడు ఈ ఏరియాలోనే మార్కెట్ రన్ అవుతుంది. సో మళ్ళీ 22లో మళ్ళీ ఈ ఏరియా డౌన్ ఫాల్ చూసాము 21 నుండి. సో ఆల్మోస్ట్ 22 మొత్తం డౌన్ఫాలే, 23 కూడా మొత్తం కన్సాలిడేటెడ్ ఏరియా. తర్వాత ఇది డే క్యాండిల్లో కాబట్టి సో 23 నుండి మళ్ళీ అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది. అప్ ట్రెండ్ హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో. సో 23లో ఒక రకంగా కన్సాలిడేషన్, ఒక రేంజ్ అన్నట్టే. 23 అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది. కానీ తర్వాత 24లో మళ్ళీ షూటప్ అయింది, ఫిబ్రవరి పైకి వెళ్ళింది. సో అక్కడ నుండి మళ్ళీ డౌన్ఫాల్ వచ్చింది. 24లో మళ్ళీ డౌన్ ట్రెండ్ వచ్చింది. మళ్ళీ ఇంకా 24లోనే సో ఇంకా డౌన్ఫాల్. సో ఇక్కడ 2025లో డౌన్ వచ్చేసి సో బాటమ్ ఇక్కడ టచ్ చేసింది. సో 2025లో సో 1400 దాకా వచ్చింది డౌన్ ట్రెండ్ చూసుకుంటే. సో ఇక్కడ నుండి మళ్ళీ 2025 ఏప్రిల్ నుండి మళ్ళీ ఫుల్ షూటప్ చేసుకుంది. సో ఇప్పుడు సో ఈ విధంగా డే క్యాండిల్ చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఆల్ టైమ్ హై ఉంది. సో మనం 4 hours క్యాండిల్లో అనాలిసిస్ ఎలా అనేది చూసుకోవాలి. మనము ఇక్కడ ఫస్ట్ దీన్ని అనాలిసిస్ చేసేటప్పుడు 4 hours హై లో, సో ఈ స్వింగ్ హై, ఈ స్వింగ్ లో, సో ఈ రేంజ్కి మార్క్ చేసుకోవాలి. సో దీన్ని మనం ఆల్రెడీ అప్లోకి వెళ్ళింది. సో ఇక్కడ చూసుకుంటే సో ఈ విధంగా మనము సో ఇలా మార్క్ చేసుకుంటాము. సో దీన్ని చేసుకున్న తర్వాత 15 minutesలోకి వెళ్ళాలి. ఇప్పుడు 15 minutesలోకి వెళ్ళిన తర్వాత సో 15 minutesకి వెళ్ళిన తర్వాత ఆల్ టైమ్ హై వెళ్ళింది కాబట్టి మార్కెట్ సో ఇది ఆల్ టైమ్ హైలో ఉంది. సో కొంత రీటెస్ట్ చేసుకోవడానికి వచ్చింది. సో ఇంకా రీటెస్ట్కి వస్తుందా అనేది చూడాలి. ఇప్పుడైతే ఈరోజు సండే కాబట్టి రోజు షూటప్ అయింది ఈ ఏరియా నుండి ఇంత. సో ఎవరైతే ఇది ఒక న్యూస్ రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఈవినింగ్ టైం న్యూయార్క్ సెషన్ ట్రేడింగ్ అనేది ఈవినింగ్ 6 తర్వాత స్టార్ట్ అవుతుంది. వాల్యూమ్ హెవీగా ఉంటుంది. సో ఆ టైంలో ట్రేడ్ చేసుకోవద్దు. సో అప్ అయినా డౌన్ అయినా కానీ హెవీగా ఉంటుంది. సో మొత్తం క్యాపిటల్ కూడా బ్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది. మిగతా టైంలో నార్మల్గా ఉంటుంది కాబట్టి సో న్యూయార్క్ సెషన్ టైంలో ఎంట్రీస్ ట్రేడ్ చేయడం అనేది కొద్దిగా
అవాయిడ్ చేస్తే బెటరు. చిన్న క్వాంటిటీతో అయితే ఇబ్బంది ఏం లేదు, పెద్ద క్వాంటిటీతో అయితే ఆపోజిట్ డైరెక్షన్లో అకౌంట్ బ్లో అవుతుంది. అదే రైట్ డైరెక్షన్ తీసుకుంటే హ్యూజ్ ప్రాఫిట్స్ వస్తాయి. సో స్టాప్ లాస్లు అవన్నీ పెట్టుకుంటూ. సో ఇప్పుడు ఇది 15 మినిట్స్ క్యాండిల్. తర్వాత మనము 5 మినిట్స్లోకి వెళ్ళేసి ఎంట్రీ తీసుకోవాలి. సో ఈ విధంగా మనము 5 మినిట్స్లో చూసుకున్నట్టయితే 5 మినిట్స్లో మనకు ఎంట్రీ ఎలా ప్లాన్ చేసుకోవాలనేది. సో ఇది ఈ విధంగా చూసుకోవచ్చు. సో ఇది 5 మినిట్స్ది. సో ఈ విధంగా టాప్ నుండి రీటెస్ట్ చేసుకుంది. మళ్ళీ ఈ జోన్ అంతా ఒక ఛానల్లో పైకి వెళ్తుంది. సో ఇక్కడ మనకి ఆర్డర్ బ్లాక్ ఒకటి ఉంది. సో సెల్ చేసి కూర్చున్న వాళ్ళు. సో ఇక్కడ టాప్ మోస్ట్లో మొన్న ఆర్డర్ బ్లాక్ ఉంది. సో ఇది ఆర్డర్ బ్లాక్ షిఫ్ట్ అయింది కొద్దిగా. సో ఇక్కడ నుండి ఆర్డర్ బ్లాక్ కూడా మళ్ళీ షిఫ్ట్ అయింది. సో మార్కెట్ అయితే ఈ జోన్కి వచ్చేసింది. సో ఇక్కడ నుండి మార్కెట్ ఒక అప్ ట్రెండ్లో వెళ్తుంది. సో ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఈ ఏరియా దాకా వెళ్తుందేమో అనేది నేను అనుకుంటున్నా. సో ఇక్కడ క్రిప్టో కరెన్సీలో మెయిన్గా అన్నిట్లలో ఏ మార్కెట్లోనైనా కానీ సో ఈ వీ షేప్ ఉన్న దగ్గర సో ఇక్కడ లిక్విడిటీ ఉంటుంది. పెద్ద ప్లేయర్ ఈ ఏరియాకి తీసుకొని వెళ్ళే స్టాప్ లాస్ హిట్ చేయించి పెద్ద ప్లేయర్ ఎంటర్ అయ్యి మళ్ళీ మార్కెట్ని ఎటు వెళ్ళాలో అటు సైడ్ తీసుకెళ్తాడు. సో ఇక్కడ వీ షేప్ ఉంది. సో ఇక్కడ లిక్విడిటీ ఉంటుంది. సో కాబట్టి మార్కెట్ ఇటు తీసుకొచ్చాడు. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ లిక్విడిటీ స్టాప్ లాస్లు ఉంటాయి కాబట్టి మళ్ళీ మార్కెట్ ఇటు తీసుకెళ్ళిపోయాడు. సో ఇక్కడ స్టాప్ లాస్ హంటింగ్ జరుగుతుంది, లిక్విడిటీ దొరుకుతుంది. సో ఇక్కడ కూడా లిక్విడిటీ ఉంది కాబట్టి సో మార్కెట్ మళ్ళీ ఈ ఏరియాకి వెళ్తుంది. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. మళ్ళీ మార్కెట్ ఇటు వెళ్ళిన తర్వాత ఇక్కడ వీ షేప్ క్రియేట్ అయిన దగ్గర మళ్ళీ లిక్విడిటీ ఉంటుంది కాబట్టి పెద్ద ప్లేయర్కి లిక్విడిటీ అనేది అవసరం. ఎక్కువ క్వాంటిటీ తోటి మార్కెట్ని డౌన్ తీసుకొని వెళ్ళాలంటే వాళ్ళ చిన్న వాళ్ళందరినీ లిక్విడిటీ ద్వారాగా అందరిని ఎలిమినేట్ చేస్తూ ఎక్కువ క్వాంటిటీతో ఆయన ఎంట్రీ తీసుకోవడానికి ఉంటుంది. సో ఇక్కడ లాస్ట్ వీక్ ఇక్కడ వీ షేప్లో ఉంది కాబట్టి ఇది ఆర్డర్ బ్లాక్ కాబట్టి ఇక్కడ లిక్విడిటీ ఉంటుంది ఇక్కడ. సో కాబట్టి మార్కెట్ ఈ ఏరియా దాకా తీసుకొని వెళ్ళొచ్చు. సో ఇక్కడ కూడా లిక్విడిటీ ఉంటుంది. ఆల్ టైమ్ హైకి తీసుకొని వెళ్ళి అందరి స్టాప్ లాస్ హిట్ చేయించేసి తర్వాత మళ్ళీ మార్కెట్ని డౌన్ సైడ్ తీసుకొని వెళ్ళడానికి కానీ ఆ విధంగా ఉంటుంది లిక్విడిటీ కాన్సెప్ట్ అనేది మెయిన్. సో ఈ ఆల్రెడీ ఇది ఆల్ టైమ్ హై 4829 ఇంతకు ముందుది, దానికంటే ఆల్ టైమ్ హై 4883. సో ఇంకా మనకి ఇప్పుడైతే చూసుకుంటే మార్కెట్ అయితే ఈ జోన్లో నడుస్తుంది ఇప్పుడు రన్నింగ్ మార్కెట్. సో మనకి ఇంకా ఇక్కడికి వెళ్ళి పడే ఛాన్స్ ఉంది ఛానల్లో వెళ్ళి. సో ఈ విధంగా మనం చూసుకుంటే ఎంట్రీస్కి ఈ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. సో మనకి ఈ ఛానల్ తీసుకుంటే ఇది ఇవి ఎంట్రీ పాయింట్స్గా మనం పరిగణించవచ్చు. సో ఇక్కడ మనకి ఇది ఎందుకు అంటున్నా అంటే ఇది 4 అవర్స్ స్ట్రాంగ్ 4829. సో ఇది ఎంట్రీ పాయింట్గా చూడొచ్చు. సో ఇక్కడ స్టాప్ లాస్ ఇది పెట్టేసేసి 1:2గా మనం టార్గెట్ ఇలా పెట్టుకున్నా కానీ సో ఇక్కడ వరకు మనకు 1:2గా ఉంటుంది. సో ఈ ఛానల్ వరకు ఇంకా డౌను ఇలా వచ్చేసి ఇటు పైకి వెళ్తుందా ఇటు వచ్చేసి మళ్ళీ ఇటు వెళ్తుందా అనేది తెలియదు. సో ఇది ఎంట్రీ పాయింట్గా మనం చూడొచ్చు. సో ఇక్కడ ఒక ఆల్ టైమ్ హై 4829 అంటే 4 అవర్స్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉండేది. దీన్ని మళ్ళీ క్రాస్ చేసుకొని తర్వాత ఇంకొక రెసిస్టెన్స్ ఉంది. దీన్ని మళ్ళీ క్రాస్ చేసుకొని ఇంకొక రెసిస్టెన్స్ ఉంది. దీన్ని అంటే 1 2 3 4 రెసిస్టెన్స్లు అప్పులు ఉన్నాయి. సో కానీ ఇమ్మీడియట్గా ఇక్కడ అయితే కాకుండా ఇక్కడ నుండి అయితే ఛానల్ ద్వారా రీసెర్చ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో మనము ఇంకా ఈ ఛానల్ని అప్ ట్రెండ్ చేసుకున్నా కానీ సో ఇక్కడికి వెళ్తే కొద్దిగా మనం ఎక్కువ కాకుండా 1:2లో ఎంట్రీ తీసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. సో 1:2లో ఇక్కడ చిన్న ఎంట్రీలు చిన్న టార్గెట్ పెట్టుకున్నా సరిపోతుంది. ఇగో ఇక్కడ 1:2 ఇక్కడ 1:2 వచ్చింది. సో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం అనుకో సో ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకున్నా కానీ మనకు 1:2 ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది ఎంట్రీ పాయింట్ ఇక్కడ చూడొచ్చు. ఎందుకు అని అంటే ఇది ఎందుకు అంటే దీని తర్వాత ఇది రెసిస్టెన్స్గా ఫేస్ చేశారు. సో 4836 అనేది ఒక రెసిస్టెన్స్, 4829 ఆల్మోస్ట్ దగ్గరలోనే. సో ఈ ఏరియాలో దొరికితే ఎంట్రీ కావచ్చు, లేదంటే ఈ ఏరియాలో దొరికిన ఎంట్రీ తీసుకోవచ్చు. సో తర్వాత ఆల్ టైమ్ రెసిస్టెన్స్ ఎంట్రీ. సో ఇది కూడా 4842. సో ఇవి కూడా మనకు ఇది 50% దాకా తీసుకోకుండా 1:2గా తీసుకున్నా సరిపోతుంది. సో ఇది ఇక్కడ వరకు తీసుకోవచ్చు. సో 1:2గా మనము అంటే ఇంకా తక్కువ ఇది ప్లాన్ చేసుకున్నా కానీ వీడి వరకు తీసుకున్నా సరిపోతుంది. సో 1:3గా వస్తుంది. సో మనకి ఎంట్రీస్ తీసుకొని ఇదంతా రైడ్ చేయాల్సిన అవసరం లేదు. కొద్ది క్వాంటిటీ ఎక్కువ పెట్టుకొని సో షార్ప్ స్నైపర్ ఎంట్రీలతో తీసుకున్నాం అనుకో మనకి చిన్న ప్రాఫిట్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో
హెవీ క్వాంటిటీ. అదే చిన్న క్వాంటిటీ అనుకో కొద్దిగా రైడ్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఇంకా మనకి స్కోప్ ఉంది. ఇంకా ఎందుకంటే మనకు చాలా మార్కెట్ ఇక్కడ క్లియర్గా చూసుకుంటే ఇది ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి ఇంకా మనకి ఇక్కడ నుండి వన్స్ పైకి ఇచ్చింది, మళ్ళీ ఇలా ఇలా వెళ్తుంది. ఈ ఏరియా నుండి పడవచ్చు, ఈ ఏరియా నుండి పడవచ్చు, ఈ ఏరియా తర్వాత లేకపోతే ఈ ఏరియా నుండి, లేకపోతే ఇంకొక ఆల్ టైమ్ హైని క్రియేట్ చేసిన తర్వాతనైనా రీటెస్ట్ చేసుకోవచ్చు. కాబట్టి తక్కువ క్వాంటిటీ తోటి హోల్డ్ చేసుకుంటే ఒక 20 డేస్ 30 డేస్ 30 డేస్ 40 డేస్ అట్లా హోల్డ్ చేసుకుంటే ఈ ఏరియా జోక వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఎక్కువ క్వాంటిటీ అయితే మనకు లాస్ ఎక్కువ చూపిస్తుంది కాబట్టి చిన్న క్వాంటిటీ తోటి ఆల్ టైమ్ హైలో ఉన్నాయి కాబట్టి రీటెస్ట్ చేసుకోవడం డౌన్ వస్తాయి కాబట్టి తక్కువ క్వాంటిటీ తోటి హోల్డ్ చేసుకుంటే మనకి ఏరియాకి రావచ్చు. కాకపోతే ఇమ్మీడియట్గా రాకపోవచ్చు. సో 1 వీక్ పట్టవచ్చు, లేకపోతే 2 వీక్స్ 3 వీక్స్ 4 వీక్స్ ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఆల్ టైమ్ హైలో ఉన్నాయి కాబట్టి. సో అది సో ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మనకు ఒక ఛానల్ అయితే రన్ అవుతుంది. సడన్గా మనం ఇటు నుండి బయింగ్ సైడ్ ఇక్కడ సపోర్ట్ ఉంది, ఈ ఛానళ్ళల్లో బై తీసుకోవచ్చు, ఛానళ్ళల్లో బయట తీసుకోవచ్చు. కానీ సడన్గా మనకి రీటెస్ట్కి ఇటు డౌన్ చేసాయనుకో సడన్గా, సో ఇక్కడ మనకి ఇండికేటర్స్ అనేవి ఏమి యూజ్ చేయకుండా ఛానల్స్ ప్లస్ ఆర్డర్ బ్లాక్లు అనేవి ఉంటాయి. ఇదొక ఆర్డర్ బ్లాక్, ఇదొక ఆర్డర్ బ్లాక్. సో ఇది బేరిష్ ఆర్డర్ బ్లాక్. బుల్లిష్ ఆర్డర్ బ్లాక్ అంటే ఇక్కడ డౌన్ సైడ్ నుండి పైకి వెళ్తుంది. బుల్లిష్ ఆర్డర్ బ్లాక్. సో 4 అవర్స్లో మనకు ఆల్రెడీ అప్ ట్రెండ్ అని తెలిసింది. సో ఇక్కడ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. సో ఇది మార్కెట్ డౌన్ వచ్చిన తర్వాత ఈ ఛానల్లో ఫామ్ అయ్యి, సో ఇక్కడ నుండి బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది క్లియర్గా మనకి సో ఈ ఏరియా నుండి ఇలా వచ్చేసి, సో ఈ విధంగా వచ్చేసి, సో ఇక్కడ రెసిస్టెన్స్ని ఇది బ్రేక్ చేసింది కాబట్టి ఇది బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. అంటే డౌన్ ట్రెండ్ అయితే ఈ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ని ఇక్కడనే కట్ చేసుకోవాలి, కానీ ఇది కొద్దిగా ఇంకా పైకి రైడ్ చేయాలని ఉన్నది కాబట్టి కొంచెం ఇక్కడ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ వచ్చింది. సో ఇక్కడ ఎవరైతే ఇది క్యాచప్ చేయలేదో మళ్ళీ మార్కెట్ ఈ ఏరియాలోనే మళ్ళీ ఇదైతే రెసిస్టెన్స్ తీసుకున్నామో మళ్ళీ ఆ ఏరియాకి వచ్చింది, టెస్ట్ చేసింది. సో ఇక్కడ కానీ ఎంట్రీ తీసుకుంటే మనకి ఈ ఏరియాకి మనకి చిన్న పాయింట్స్ అనేవి మనం తీసుకునే వాళ్ళం, ఎందుకంటే అప్ ట్రెండ్ కనబడుతుంది కాబట్టి 5 మినిట్స్లో. సో ఇంకా మార్కెట్ ఇంకొకసారి డౌన్ సైడ్ వచ్చినా కానీ, సో ఈ జేన్లోనే బ్రేకప్ స్ట్రక్చర్లో సో ఈ ఏరియాకి వచ్చిన సడన్గా స్పైక్ బిగ్గా ఇలాగ వచ్చేసి ఇట్టని, సో ఈ ఏరియా దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది ఇంకా రీటెస్ట్ చేసుకుంటే. ప్రైజ్ యాక్షన్లో చాలా మనకి కాన్సెప్ట్స్ ఉంటాయి, సో అవన్నీ నేర్చుకోవాలి. ఆర్డర్ బ్లాక్, ఫెయిర్ వాల్యూ గ్యాప్. సో ఇందులో మనకు చూసుకుంటే ఇక్కడ మనకు కొన్ని కాన్సెప్ట్స్ అన్నీ మనము నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇది బుల్లిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్, ఇది బేరిష్ ఫెయిర్ వాల్యూ గ్యాప్, తర్వాత ఇవి ఆర్డర్ బ్లాక్స్ అని మాట్లాడుకున్నాము. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, మార్కెట్ స్ట్రక్చర్, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఏంటి, సో ఎంట్రీ ప్లాన్ ఎలా చేసుకోవాలి, మార్కింగ్ చేసుకొని ఎంట్రీ కోసం వెయిట్ చేయడం అనేది చేసుకోవాలి. సో ఇలాంటివన్నీ కాన్సెప్ట్స్ నెక్స్ట్ వీడియోలో చూస్తాము. సో అంతవరకు సెలవు, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం.